హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ ఫార్మ్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ మన కోళ్ళలోని కుక్కలు పట్టినప్పుడు ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలి, ఎలా రికవర్ చేసుకోవాలి అనేది అయితే మీకైతే ఈ వీడియోలో అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రెండ్స్, మనకి నార్మల్గా న్యాచురల్గా ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలి, లేకపోతే మెడిసిన్స్ తోటి ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలని అయితే మీకైతే ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే మీకు కోళ్ళు ఎవరైతే పెంచుకుంటారో వాళ్ళకైతే ఈ వీడియో అనేది ఎప్పుడో ఒకసారి అయితే అవసరం ఉంటుంది. ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ మనం ఎవరైతే కోళ్ళు పెంచుకుంటారో వాళ్ళకి ప్రధాన శత్రువు వచ్చేసి మనకైతే కుక్క. ఫ్రెండ్స్, ఇది సో అవి అయితే ఎప్పుడో ఒకసారి అయితే అటాక్ చేస్తూ ఉంటాయి. అప్పుడు మనం ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలనేది చాలా మందిలోకి అయితే నష్టపోతుంటారు కోళ్ళని. సో ఈ వీడియోలో అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేశాను. ఫ్రెండ్స్, మీరైతే వీడియోని పూర్తిగా చూడండి. ఇన్ఫర్మేషన్ అనిపిస్తే వీడియోని అయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేస్తే నాకు మంచి బూస్టప్ ఇచ్చినట్టుండి మరిన్ని వీడియోస్ అయితే మీకోసం తీస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే మార్నింగ్ అయితే మన కోళ్ళని అయితే బయటకైతే ఇచ్చిపెట్టాను. ఫ్రెండ్స్, నేను బయటకి పెట్టినప్పుడు ఏమైందంటే, సో ఆ కుక్కలు అనేవి అయితే ఒక 3-4 కుక్కలు అనేవి మన జాతి కోళ్ళు ఏమంటైతే పడ్డాయి. ఫ్రెండ్స్, నార్మల్గా నాటుకోళ్ళు ఏంటంటే బరువు తేలిగ్గా ఉంటాయి, అట్నే అవి ఎగరడం కూడా బాగా ఎగురుతాయి, కాబట్టి అవంతా ఈజీగా అయితే దొరకవు. ఫ్రెండ్స్, కుక్కలకి ఈ జాతి కోళ్ళు వచ్చేసింది. ఫ్రెండ్స్, కొంచెం బరువు ఎక్కువ ఉండి కాళ్ళు పెద్దగా ఉండే వరకు ఇవైతే ఊకనే దొరికేస్తాయి కుక్కలకి. సో జాతి కోళ్ళు పెంచుకున్నప్పుడు మనం అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నాటుకోళ్ళ లెక్క మనం బయటకు వదిలితే మాత్రం చాలా కష్టం. ఫ్రెండ్స్, సో నేనైతే ఇప్పటిదాకా అట్లా జరగలేదు కాబట్టి నేను అంత పట్టించుకోలేదు. ఫ్రెండ్స్, ఏం కాదులే అనుకున్నా. కాకపోతే ఈరోజు అయితే నాకైతే అలా అయితే జరిగింది. ఫ్రెండ్స్, జాతి కోళ్ళని బయటకి ఇచ్చిపెట్టడం వల్ల ఆ కుక్క అయితే పట్టేసింది. మన దగ్గర అయితే ఒక 40-50 కోళ్ళు ఉన్నాయి. సో ఈ 2 కోళ్ళని అయితే పట్టుకునే క్రమంలోనే నేనైతే పోయి చూసే వరకు అయితే ఎమ్మడి పడే వరకు అయితే ఇచ్చిపెట్టినాయి. ఫ్రెండ్స్, మన రసంగి పుంజుకి కూడా బాగానే అటాక్ చేసినాయి. రసంగి పుంజుకి అయితే 3 చోట్ల అయితే కుక్క అయితే కరిచింది. ఫ్రెండ్స్, అలాగే ఈ పెట్టెకు వచ్చేసి తోకనైతే పట్టుకున్నాయి. ఫ్రెండ్స్, ఎలాగోలా అయితే ఎమ్మడబడడం వల్ల అయితే వదిలినాయి. ఫ్రెండ్స్, సో మొదటగా అయితే మన దగ్గర ఏం చేయాలంటే నేనైతే మొదటగా మనం అయితే వచ్చేసి ఫ్రెండ్స్, నేనైతే ఈ 7కి అట్లా జరిగింది, మార్నింగ్ 7 o'clock అట్లా జరిగింది. నేను ఎమ్మటే ఏం చేసినానంటే మా దగ్గర ఉన్న వెటర్నరీ షాప్కి అయితే తీసుకొని పోయాను. ఫ్రెండ్స్, అది 9కి అయితే ఓపెన్ చేశారు వెటర్నరీ హాస్పిటల్. ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మనకి తీసుకుపోయినప్పుడు ఈ రెక్క ఉంటుంది కదా, రెక్క కింది భాగంలో అయితే 2 సైడ్లు ఒక్కొక్క కోడికి 2 సైడ్లు అయితే ఇంజెక్షన్ ఇచ్చారు. ఫ్రెండ్, అవి జ్వరం గిట్లా ఇవి బెదురు గిట్లా పట్టితాయి కదా, జ్వరం గిట్లా తగిలే అవకాశం ఉంటాయి. ఎందుకంటే అవి చావు వరకు పోయి వచ్చినాయి. ఇప్పుడు అవి ఒకవేళ నేను ఆ టైంలో చూడకపోతే మాత్రం వాటిని అయితే కుక్కలు అయితే వేసుకోపోయేది. ఫ్రెండ్స్, కుక్కలు బాగానే ఉన్నాయి కొంచెం ఇక్కడ మా దగ్గరలా. సో వేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మన స్పిరిటో అయోడిన్ తీసుకొని అయితే మొత్తం అయితే కాటన్ బాల్స్ తోటి అయితే క్లీన్ చేసారు. ఫ్రెండ్స్, స్పిరిట్ మీద పోసి ఆ దెబ్బ ఏదైతే ఉంది కదా, అక్కడ ఏదైతే ఈ కుక్క అనేది కాటేసిందో అక్కడ స్పిరిట్ అయోడిన్ అయితే పోసారు. ఫ్రెండ్స్, నేను అడిగితే మాత్రం స్పిరిట్ అన్నారు. పోసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మన కాటన్ బాల్ ఉంటుంది కదా, కాటన్ని తీసుకొని అయితే తర్వాత తూడ్చేసిన తర్వాత వచ్చేసి నాకు ఒక హాస్పిటల్ డాక్టర్ నాకు ఒకటైతే సజెస్ట్ చేసిండు, డీమ్యాక్స్ స్ప్రే అని. మీకు వీడియోలో చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్. డీమ్యాక్స్ స్ప్రే అని నాకు రాసిస్తే నేను వెటర్నరీ మెడికల్ షాప్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి అయితే డీమ్యాక్స్ స్ప్రే చేయమంటే ఇది ఇచ్చారు. ఫ్రెండ్స్, దీని కాస్ట్ వచ్చేసి దీని ధర వచ్చేసి ఎంత పడిందంటే 115 రూపీస్ అయితే దాని మీద ఉంది. ఫ్రెండ్స్, కాకపోతే 100కి అయితే ఇచ్చినారు. తీసుకొచ్చిన తర్వాత నేను ఏం చేసిన అంటే ఈ కోళ్ళకి మళ్ళీ అక్కడ నుంచి మనం చేయించుకొని వచ్చినాం కదా ట్రీట్మెంట్, మళ్ళీ కొంచెం బ్లీడ్ అయితే అయ్యింది. ఫ్రెండ్స్, సో మళ్ళీ కాటన్ బాల్ తోటి మొత్తం దూడ్చేసి ఈ స్ప్రేని అయితే స్ప్రే చేసుకున్నాను. ఈ స్ప్రే చేయడం వల్ల ఏంటిదంటే ఏవైతే కుక్క కరిసిందో అక్కడ దగ్గర అనేది దబ్బున హీల్ అవుతుంది ఆ కోడ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఈగలు మెయిన్ ఏంటంటే మనకైనా మనుషులకైనా ఏమైనా ఏ జంతువులకైనా దెబ్బలు తాగినప్పుడు ఏంటంటే మనకి అక్కడ మనం అది జాగ్రత్త పడకపోతే ఏమవుతుందంటే ఈగలు ఆలి మొత్తం గుడ్లు పెడతాయి. అక్కడ ఈగలు పెట్టి ఇంకా పురుగులు అవన్నీ మ్యాగోట్స్, ఈ లార్వా అంటారు కదా ఫ్రెండ్స్, మ్యాగోట్స్ అంటారు వాటిని, ఆ పురుగులు తయారవుతాయి. సో మనకి ఇది అనేది చాలా ఇంపార్టెంట్ ఈ స్ప్రే చేసుకోవడం వల్ల. సో ఈ డీమ్యాక్స్ స్ప్రేని అయితే స్ప్రే చేసుకున్నాను. ఎలా స్ప్రే చేసినాను కూడా మీకు అయితే వీడియోలో అయితే చూపిస్తాను. ఫ్రెండ్, మా దగ్గర ఇంత అవైలబిలిటీ లేదు, మా దగ్గర వెటర్నరీ షాప్ లేదు, ఇవి దొరకవు అని అనుకుంటా మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ మీరు మీ దగ్గర ఏమైనా స్పిరిట్ అనేది ఉంటే ఫస్ట్ దాని మీద పోసేసి కడిగేసేయండి. ఫ్రెండ్స్, మన కాటన్ ఉంటుంది కదా, పత్తి తీసుకొని తూడ్చేసేయండి. అది కొంచెం అయిపోయినాక తర్వాత పసుపు ఉంటుంది కదా, పసుపుని అయితే పోసుకోండి. ఆర్గానిక్ అయితే వెళ్ళిపోతుంది, అది కూడా కొంచెం టైం పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఫీడ్ అనేది ఇంపార్టెంట్. అవి ఏమి ఇష్టంగా తింటున్నాయో అవి అయితే పెట్టేయండి. మంచిగా పెట్టిన తర్వాత వచ్చేసి నేనైతే నా దగ్గర ఫినిషర్ ఫీడ్ ఉండేది. ఫినిషర్ ఫీడ్ అయితే మంచిగా బలం నీరసించకపోవడానికి, ఒకవేళ అవి దాని తినట్లు నీరసించకుండా ఉండాలంటే నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే మన దగ్గర వైమ్రాల్ ఉంటుంది కదా, వైమ్రాల్ మల్టీవిటమిన్స్, ఆ మల్టీవిటమిన్స్ అయితే కంపల్సరీ అయితే ఇచ్చుకోండి ఫ్రెండ్. ఎందుకంటే అది నీరసించిపోదు, అట్నే మంచి ఎనర్జీ కూడా వస్తుంది దానికి వైమ్రాల్ వాటర్ ఇవ్వడం వల్ల. సో ఇలా అయితే మనం అయితే ట్రీట్మెంట్ చేసుకోవాలి ఫ్రెండ్. సో ఇప్పుడైతే ఈరోజైతే ఇది జరిగింది. ఇవి రికవరీ అవుతాయా కాదా, వీళ్ళు చేసిన ట్రీట్మెంట్కి నేను స్ప్రే చేసి కొంచెం అయితే కాపాడుతా, చూద్దాం. రికవరీ అయినాక మళ్ళీ ఒక వీడియో అయితే తీస్తాను ఫ్రెండ్స్.
వీడియోని మాత్రం లైక్ చేయండి. అలాగే మీకు చెప్పాను ఫ్రెండ్స్ ముందు వీడియోలో అయితే వర్షాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే వీడియో అయితే చేస్తానని, కంపల్సరీ 2-3 డేస్లో అది కూడా చేసి అయితే పెడతాను ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే కొంచెం డిస్టర్బెన్సెస్ వల్ల ఈరోజు చేద్దాం అనుకున్నా, ఈరోజు ఇది జరిగింది ఫ్రెండ్స్ సడన్గా. సో మీకు కూడా ఇన్ఫర్మేషనల్గా ఉంటుంది, చాలామంది తెలియదు కదా సడన్గా ఇది ఎలా ట్రీట్ చేసుకోవాలనేది కూడా తెలియదు. సో అందుకోసం అనేది మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందని అయితే వీడియోని అయితే చేశాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.